హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు ఒక క్విక్ అప్డేట్ వీడియోతో తీసుకొచ్చాను. సో హోండా నుంచి మనకి డే బై డే ఒక్కొక్క మోటార్ సైకిల్, ఒక్కొక్క స్కూటర్ అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్గా లాంచ్ చేసేస్తున్నారు. సో అలాగే ఇంకొక మోటార్ సైకిల్ కూడా తొందరలోనే లాంచ్ చేయబోతున్నారు. అదే మనకి హోండా NX200. సో NX200 ఏంటి, ఆల్రెడీ CB200X ఉంది కదా అంటే, సో ఏదైతే CB200X ఉందో దాన్నే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ బైక్ అనేది తీసుకొస్తున్నారు. లైక్ లుక్స్ పరంగా మనకి సేమ్ ఉంది. కొన్ని మనకు లుక్స్ పరంగా ఏంటంటే ఫ్రంట్ హెడ్ లైట్ అనేది అండ్ సైడ్ గ్రాఫిక్స్ అనేది NX500 ఇన్స్పైర్డ్ డిజైన్ తో తీసుకొస్తున్నారు. అండ్ కొన్ని అప్డేట్స్ అయితే చేశారు. ఇంజన్ అయితే ఓవరాల్ గా అదే సేమ్ ఇంజన్ ఉంది. ఒకవేళ మీకు CB200X పైన రివ్యూ కావాలి, దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే CB200X రివ్యూ ఉంది, రైడ్ రివ్యూ ఉంది. అలాగే దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. CB200X గురించి మాట్లాడితే CB200X అనేది ఒక అర్బన్ క్రూజర్ మోటార్ సైకిల్. సో మనం సిటీకి అండ్ హైవే పరంగా యూజ్ చేసుకోవచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. సో CB200X నేమ్ అనేది చేంజ్ చేసి, సో రీనేమ్ అండ్ రీబ్రాండింగ్ కూడా అనొచ్చు. సో రీబ్రాండింగ్ చేసి మనకు NX500 అని చెప్పి నేమ్ తో తీసుకొచ్చారు. సో ఇంజన్ పరంగా సేమ్ ఇంజన్ ఉంది, అదే 184.4cc ఇంజన్. ఇది మనకు అరౌండ్ 17 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 15.9 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటికి కూడా మనకి 2 వాల్వ్ ఇంజన్ ఉంది. 4 వాల్వ్ ఇంజన్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు, 2 వాల్వ్ ఇంజన్ ఉంది. అండ్ మనకి OBD 2B కంప్లైంట్ అయితే అప్డేట్ చేశారు. ఇది ఒక ఇంజన్ లో అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మిగతా అప్డేట్ గురించి మాట్లాడితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే CB200X తో కంపేర్ చేస్తే 17,000 రూపీస్ అనేది ప్రైస్ హైక్ అయింది. సో ఇప్పుడు 1,68,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో నాకు తెలిసి అరౌండ్ 2 lakhs క్రాస్ అవ్వచ్చు, లేకపోతే 2 lakhs లోనే ఆన్ రోడ్ ప్రైస్ లో ఈ బైక్ అనేది లాంచ్ చేయొచ్చు. సో మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకున్నట్టయితే, ఏదైతే మనకు NX500 ఉందో సేమ్ అదే ఇన్స్పైర్డ్ హెడ్ లైట్ అయితే మనకు దీంట్లో ఇస్తున్నారు CB NX200. సో CB అని వస్తుంది, NX200 లో అయితే ఇస్తున్నారు. ఎందుకంటే సేమ్ అదే బండి, కొన్ని చేంజెస్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనకి సైడ్ ఫేరింగ్ కూడా చూసుకున్నట్టయితే గ్రాఫిక్స్ అనేది చేంజ్ చేశారు. NX500 లో ఎలాంటి గ్రాఫిక్స్ ఉందో అలాంటి గ్రాఫిక్స్ అయితే దీంట్లో ఇన్స్పైర్డ్ లుక్ గా తీసుకొచ్చారు. సో ప్రాపర్ NX500 అయితే కాదు. సస్పెన్షన్ అయితే సేమ్ అదే సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్ లో మనకి USD ఫోక్స్ ఉంటాయి, రియర్ లో మోనో షాక్ ఉంది. సో టైర్స్ లో కూడా ఎటువంటి అప్డేట్ లేదు. బట్ ఒక్క అప్డేట్ ఎక్కడ అంటే, లాస్ట్ ఇయర్ మోడల్ నేను చెప్పాను దాంట్లో ABS లేదు, సింగిల్ ఛానల్ ABS ఉందని చెప్పి. ఇప్పుడు ఏంటంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS కి అయితే అప్డేట్ చేశారు. సో ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. అలాగే మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనము వెట్ సర్ఫేస్ లో కానీ మట్టి రోడ్ లో కానీ సడన్ గా థ్రాటిల్ ఇచ్చినప్పుడు వీల్ అనేది ఎక్సెస్ గా స్పిన్ అయ్యి మనం స్కిడ్ అయి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది మనకు తగ్గిస్తుంది. సో అది మీకు ఒక అడ్వాంటేజ్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది. నాకు తెలిసి 200cc 300cc మోటార్ సైకిల్స్ కి ట్రాక్షన్ కంట్రోల్ అనేది అంత యూస్ఫుల్ అయితే ఉండదు. సో ఇచ్చారు కాబట్టి ఒక మంచి ఆప్షన్. మనకి MT15 లో కూడా ఉంటుంది ట్రాక్షన్ కంట్రోల్, కానీ ఎక్కువ మంది యూజ్ అయితే చేయరు. అండ్ సీట్స్ అయితే సేమ్ సీట్స్ ఉన్నాయి. హెడ్ లైట్ ఒకటి చేంజ్ అయింది, గ్రాఫిక్స్ ఒకటి చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ టైర్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకి ఇప్పుడు 4.2 inches ఆఫ్ కలర్ఫుల్ TFT కన్సోల్ వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, 10x10 నావిగేషన్. ఏదైతే మనకి కొత్తగా SP125 లో అప్డేట్స్ ఉన్నాయి కదా, సేమ్ అప్డేట్స్ అలాంటి మీటర్ అనుకోండి, కానీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి 12 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 40 నుంచి 45 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 38 కూడా రావచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్. హోండా వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా మనకి బైక్స్ అనేది లాంచ్ చేస్తున్నారు, కానీ ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ అనేది లాంచ్ చేయట్లేదు. 200cc సెగ్మెంట్ లో మనకి హీరో వాళ్ళు ఏంటంటే ఎక్స్పల్స్ ఆల్రెడీ 200 ఉంది, అది ఉన్న తర్వాత కూడా ఎక్స్పల్స్ 210 తో పాటు వస్తున్నారు. ఎక్కువ పర్ఫార్మెన్స్, మనకి ఎక్కువ ఫీచర్స్ తో వస్తున్నారు. అలాగే హోండా వాళ్ళు కూడా ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ తీసుకొస్తారని చెప్పి అనుకుంటున్నాను. అయినా వాళ్ళు ఇంకా తీసుకురావట్లేదు. అదే ఉన్న CB200X ని మళ్ళీ అప్డేట్స్ ఇస్తూ, చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ అదే బైక్ ని మళ్ళీ లాంచ్ చేస్తున్నారు తప్ప అడ్వెంచర్ మోటార్ సైకిల్ అనేది లాంచ్ చేయట్లేదు. సో అడ్వెంచర్ మోటార్ సైకిల్ అనేది లాంచ్ చేస్తే ఎక్స్పల్స్ కి ఒక మంచి కాంపిటీషన్ అవుతుంది. సో CB200X కూడా ఒక మంచి మోటార్ సైకిలే, కానీ దాని కేటగిరీ అనేది చాలా డిఫరెంట్. వాళ్ళు ఏదైతే డిజైన్ లో లాంచ్ చేశారో ఆ డిజైన్ కి ఆ బైక్ అనేది జస్టిస్ చేయదు. సో ఏంటంటే హార్నెట్ ఏదైతే 2.0 ఉంది కదా, సేమ్ దాని బేస్ పైన మనకి డిజైన్ చేసిన బైక్ అన్నమాట. సో ఇంజన్, సస్పెన్షన్, మిగతా కూడా సేమ్ టు సేమ్. టైర్స్, బ్రేక్స్ అన్ని కూడా సేమే. ఏంటంటే మనకి కొన్ని లైక్ ట్యాంక్ స్ట్రౌట్స్ కానీ, లైక్ ఫ్రంట్ లో మనకి విండ్షీల్డ్ ఇవ్వడం కానీ, కొన్ని చేంజెస్ తో పాటు రైజర్ హ్యాండిల్ బార్, అలాగే మనకి ఏంటంటే కొన్ని నకల్ గార్డ్స్ అలాంటివి కొన్ని ఇచ్చేసి CB200X అని పేరు పెట్టేసి ఆ బైక్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు అదే బైక్ ని మళ్ళీ NX200 అని చెప్పి లాంచ్ చేస్తున్నారు. సో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, మరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సో వచ్చిన తర్వాత చూద్దాం, బైక్ డ్రైవ్ చేసిన తర్వాత నా ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకుంటాను. సో ఇదేంటంటే అప్డేట్స్ ఏమొచ్చాయని చెప్పి మీ వరకు ఒక వీడియో తీసుకురావాలని చెప్పి వీడియో చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.